సుహాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉప్పు కప్పు రంబు. అయితే సుహాస్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జనక అయితే గనక. అయితే ఈ జనక అయితే గనక మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ జనక అయితే గనక మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ జనక అయితే గనక మూవీతో సుహాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సుహాస్ గారు ఈ జనక అయితే గనక మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో యాక్ట్ చేస్తున్నారు సుహాస్ గారు. చూడాలి సుహాస్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే సుహాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సుహాస్ గారు. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ తర్వాత సుహాస్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బేబీ జాన్. అయితే ఈ బేబీ జాన్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ బేబీ జాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ గారు ఈ బేబీ జాన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కీర్తి సురేష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మంచి హిట్ అయ్యి కీర్తి సురేష్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో బాబు మోహన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే బాబు మోహన్ గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే బాబు మోహన్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీలో యాక్ట్ చేస్తున్నారు బాబు మోహన్ గారు. చూడాలి బాబు మోహన్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో తనకి ఈ రీఎంట్రీ మూవీతోనే తనకి ఒక మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ ఉప్పు కప్పు రంబు మూవీని డైరెక్ట్ చేస్తుంది ఐవి శశి గారు. అయితే ఐవి శశి గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ నిన్నిలా నిన్నిలా. అయితే ఈ నిన్నిలా నిన్నిలా మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఐవి శశి గారు ఈ నిన్నిలా నిన్నిలా మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీని డైరెక్ట్ చేస్తున్నారు ఐవి శశి గారు. చూడాలి ఐవి శశి గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ అగస్తి గారు. అయితే స్పీకర్ అగస్తి గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ మెస్ట్రో. అయితే ఈ మెస్ట్రో మూవీ నితిన్ గారితో తీశారు. అయితే ఈ మెస్ట్రో మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే స్పీకర్ అగస్తి గారు మెస్ట్రో మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు స్పీకర్ అగస్తి గారు. చూడాలి స్పీకర్ అగస్తి గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ ఉప్పు కప్పు రంబు మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రాధికా లావు గారు. అయితే రాధికా లావు గారు ఈ ఉప్పు కప్పు రంబు మూవీకి ముందు ఒక్క మూవీని కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం తెలుగులో ఈ ఉప్పు కప్పు రంబు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు రాధికా లావు గారు. చూడాలి రాధికా లావు గారికి తన ఫస్ట్ మూవీతోనే తెలుగులో ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఉప్పు కప్పు రంబు మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇంకా ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈ ఉప్పు
కప్పు రంబు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఉప్పు కప్పు రంబు మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీ ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది. అయితే ఈ విలేజ్లో కీర్తి సురేష్ గారు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటారు. అయితే ఈ ఊరిలో ఒక చిన్న సమస్య వస్తుంది. అయితే అది ఏమిటంటే ఈ మూవీలో ఎవరైనా చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం ఉంటుంది కదా. అయితే అందులో కేవలం పాతిపెట్టడానికి 4 లేకపోతే 5 మందికి ఖాళీ ప్లేస్ ఉంటుంది అని అంటారు. అయితే ఆ తర్వాత కొంతమంది ఆ ఊరి ప్రజలు కీర్తి సురేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఊరిలో ఈ సమస్య ఉంది అని చెబుతారు. అంటే కీర్తి సురేష్ గారు అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ గారు కదా ఆ ఊరికి. అయితే తర్వాత కీర్తి సురేష్ గారు ఆ సమస్యని ఎలా పోగొడతారు, కీర్తి సురేష్ గారు ఆ సమస్యని పోగొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ చేశారు. అయితే ఆమె గవర్నమెంట్ ఆఫీసర్ గారు కదా. అయితే తన పవర్స్ని ఏమన్నా యూస్ చేస్తారా, లేకపోతే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు అనే విషయం మీద ఈ సినిమా రన్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీ మాత్రం మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో తనకి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీని ఈ జూలై 4న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉప్పు కప్పు రంబు మూవీతో కీర్తి సురేష్ గారికి, ఇంకా సుహాస్ గారికి, అలానే బాబు మోహన్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఉప్పు కప్పు రంబు మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని విడుదల చేసింది. అయితే ట్రైలర్ రిలీజ్ చేశాక ఈ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే కీర్తి సురేష్ గారు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇలాంటి క్యారెక్టర్లో యాక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ మూవీలో కీర్తి సురేష్ గారు చాలా డిఫరెంట్గా ఉన్నారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఉప్పు కప్పు రంబు మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.